తిరుమలకొండపై ఇక నుంచి గోబీకి గుడ్ బై. గోబీ మంచూరియా, గోబీ 65, గోబీ ఫ్రైడ్ రైస్, ఇకపై తిరుమలలోని హోటళ్లలో ఈ వంటకాలు కనిపించవు. అసలు ఒక్కసారిగా టీటీడీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? గోబీ వల్ల భక్తులకు ఏదైనా ప్రమాదం ఉందా? ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణమేంటి? ఈ రోజు తెలుసుకుందాం. తిరుమలకు ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. అలాంటి పవిత్రమైన కొండపై భక్తుల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ టీటీడీ ఆరోగ్య విభాగం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కాలీఫ్లవర్ తో తయారయ్యే అన్ని రకాల వంటకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. అంటే గోబీ మంచూరియా మాత్రమే కాదు, గోబీ 65, గోబీ ఫ్రైడ్ రైస్, కాలీఫ్లవర్ తో తయారయ్యే ఇతర వంటకాలు కూడా ఇకపై అందుబాటులో ఉండవు. ఈ నిర్ణయం ప్రధానంగా భక్తుల నుంచి వరుసగా వచ్చిన ఫిర్యాదుల కారణంగానే తీసుకున్నట్లు సమాచారం. కొన్ని చోట్ల వడ్డిస్తున్న కాలీఫ్లవర్ లో పురుగులు కనిపిస్తున్నాయని భక్తులు ఫిర్యాదులు చేశారు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వర్షాకాలంలో కాలీఫ్లవర్ లో పురుగులు ఎక్కువగా ఉండే అవకాశం ఉండటం, వాటిని సరైన విధంగా శుభ్రం చేయకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని అధికారులు భావించారు. భక్తుల ఆరోగ్యంతో ఎలాంటి రాజీ పడకూడదనే ఉద్దేశంతో హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో గోబీ వంటకాలను నిలిపివేయాలని నిర్ణయించారు. ఇప్పటికే కొండపై ఉన్న అనేక హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, క్యాంటీన్లలో ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. హోటల్ యజమానులతో కూడా టీటీడీ అధికారులు సమావేశమై భక్తుల నుంచి వస్తున్న ఫిర్యాదులు, వర్షాకాలంలో కాలీఫ్లవర్ కు సంబంధించిన సమస్యలను వివరించారు. దీంతో నిర్వాహకులు కూడా ఈ నిర్ణయానికి అంగీకరించినట్టు సమాచారం. అయితే ఇక్కడితో టీటీడీ చర్యలు ఆగడం లేదు. తిరుపతి నుంచి తిరుమలకు సరఫరా అయ్యే కూరగాయల్లో కాలీఫ్లవర్ కొండపైకి చేరకుండా సరఫరా వ్యవస్థపై కూడా ప్రత్యేక నిఘా పెట్టనున్నట్లు తెలుస్తోంది. అంటే కేవలం హోటల్ కిచెన్లోనే కాదు, గోబీ తిరుమలకు చేరే దశ నుంచే పర్యవేక్షణ ఉండబోతోంది. అయితే ఈ నిషేధం అన్నప్రసాద కేంద్రాలకు కూడా వర్తిస్తుందా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు టీటీడీ అన్నప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు. భక్తుల ఆరోగ్యమే ప్రధానమనే ఉద్దేశంతో ప్రస్తుతం హోటళ్లకు సంబంధించిన ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈసారి మీరు తిరుమల వెళ్తే గోబీ మంచూరియా కోసం వెతకకండి. ఎందుకంటే భక్తుల ఆరోగ్యం కోసం తిరుమల కొండపై గోబీకి టీటీడీ చెప్పింది తాత్కాలికంగా గుడ్ బై. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవటానికి ఈ వీడియోని లైక్ చేసి వినురవేమకి సబ్స్క్రైబ్ చేయండి.